హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. థంబ్‌నెయిల్ చూడగానే మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉండొచ్చు. ఈరోజు మా జున్ను బాతింగ్ డే అనమాట. ఇవాళ మా జున్నుకి స్నానం చేయిస్తూ డాగ్ బాతింగ్ గురించిన కొన్ని విశేషాలు నాకు తెలిసినవి ఈ వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా జున్నుకి జనరల్‌గా 15 డేస్‌కి ఒక్కసారి నేను బాతింగ్ చేపిస్తూ ఉంటాను. ఆ ఒక్కసారి చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. నేనెప్పుడైతే బకెట్ ఫిల్ చేసి వాడి టవల్స్ తెచ్చుకొని పెట్టుకొని, షాంపూ తెచ్చి అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటానో వాడికైతే అర్థమైపోతదనమాట. సో, వెంటనే బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి మంచం కింద దాక్కుంటాడు. మళ్ళీ వాడిని బ్రతిమలాడుకోవడమో, బెదిరించో ఎలానో మంచం కింద నుంచి బయటకి తీసుకొచ్చి స్నానానికైతే తీసుకొస్తూ ఉంటాను. యూజువల్గా డాగ్స్కి ఒక 10-15 డేస్ గ్యాప్లోనే బాతింగ్ చేయిస్తూ ఉండాలట. అందులోనూ ఇలా ఫర్ ఉన్న డాగ్స్కి అయితే కంపల్సరీ ఒక 15 డేస్ అయినా గ్యాప్ ఉండాలట. అలా కాకుండా మనం ఫ్రీక్వెంట్గా కనుక వీటికి స్నానం చేయించేస్తూ ఉంటే ఫర్కున్న క్వాలిటీ అంతా పోయి మన హెయిర్ ఎట్లా అయితే డ్రై అయిపోతుందో అట్లాగే వీటి ఫర్ కూడా డ్రై అయిపోతుందట. అంటే న్యాచురాలిటీని కోల్పోతుందట. యూజువల్గా నేను కూడా ఒక 15 డేస్ వరకు కంపల్సరీ గ్యాప్ తీసుకుంటాను. కానీ ఎప్పుడైనా మేము ట్రిప్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, లేకపోతే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ, సమ్‌టైమ్స్ వాడి నుంచి ఏమన్నా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనిపిస్తే వెంటనే నేనైతే బాతింగ్ చేపిచ్చేస్తూ ఉంటాను. ఒక్కసారి మనం ఈ పెట్స్‌ని గనక ఇంట్లోకి తెచ్చుకున్నామంటే వాటి సేవకి మనం కమిట్మెంట్ తీసుకోవాలి. మనం బద్ధకించో లేకపోతే లైట్ తీసుకొని వాటికి స్నానం అది చేయించకుండా ఉన్నామనుకోండి, వాటికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాంతో పాటుగా మన ఇంట్లోకి, మన పిల్లలకి కూడా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం పెట్స్‌ని ఇంట్లోకి తెచ్చుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. వాటికి అన్నీ మనం ఇష్టపూర్వకంగా చేయగలము, ఓపికతో చేయగలము అనుకున్నప్పుడు మాత్రమే పెట్స్‌ని ఇంట్లోకి తెచ్చుకోవాలి. ఇక తిరిగి వీడి స్నానం విషయానికొచ్చేస్తే, నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి మామూలుగా ట్యాప్ వాటర్ అంటే నార్మల్‌గా ఉండే వాటర్‌తోనే స్నానం చేపిస్తున్నాను. ఇదే రెయినీ సీజన్ కానీ, వింటర్ సీజన్ కానీ అయితే కంపల్సరీ గీజర్ వేసి నేను బాత్రూంలోనే స్నానం చేపిస్తాను. నేను మా జున్నుకి యూజ్ చేసే షాంపూ వచ్చేసి హగ్ అండ్ వ్యాగ్ టియర్‌లెస్ పప్పీ. వీడు మా ఇంటికొచ్చిన తర్వాత వీడి ఫస్ట్ బాత్ నుంచి కూడా నేను ఇదే షాంపూ యూజ్ చేస్తున్నాను. ఈ షాంపూ వచ్చేసి నేను రెగ్యులర్గా అమెజాన్లోనే బుక్ చేస్తూ ఉంటాను. ఈ షాంపూ ఫ్రాగ్రెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ మా జున్నుకి ఈ షాంపూతో స్నానం చేయించిన తర్వాత ఫర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది. అంతేకాకుండా వాడి నుంచి కూడా మాకు మంచి ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. నేను ఈ షాంపూ రిలేటెడ్ అమెజాన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకా మార్కెట్లో ఎన్నో రకాల షాంపూస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో మీ డాగ్ బ్రీడ్ని బట్టి, ఏజ్ని బట్టి డాక్టర్ సలహా తీసుకుని యూజ్ చేయొచ్చు. ఇంకా మనకి డాగ్స్ కోసం అని చెప్పేసి డ్రై బాత్ ఫోమ్ షాంపూ కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. అంటే మనం వర్షాకాలంలో కానీ లేకపోతే చలికాలం కానీ మనం ఎక్కువగా వీటికి స్నానం చేయిస్తూ ఉండలేము. సో అలాంటి టైంలో మనం ఆ డ్రై బాత్ ఫోమ్ షాంపూ అనేది యూజ్ చేయొచ్చు. అది మనకి నురగలాగా వస్తుందన్నమాట, ఫోమ్ లాగా. దాన్ని కొద్దిగా తీసుకొని చేతిలోకి వాటి ఫర్ మీదంతా కూడా శుభ్రంగా స్ప్రెడ్ చేసేయడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు బాత్ అనమాట. సో అప్పుడు కూడా వాటి నుంచి ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది. ఇంకా మనం పెట్స్కి స్నానం చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయించాలండి. కళ్ళల్లోకి కానీ, ఇయర్స్లోకి కానీ, లేకపోతే నోస్లోకి కానీ వాటర్ వెళ్ళకుండా చేయించాలి. అంతేకాకుండా సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చేయించాలి.
నీళ్ళంటే మా జున్నుకి చాలా భయం అండి. నాకు తెలిసి మా జున్నుకే కాదు, చాలా డాగ్స్కి వాటర్ అంటే భయం ఉంటుంది. నేను వాటర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ బకెట్ రీఫిల్ చేసేలోపు వాడైతే నా నుంచి తప్పించుకుందామని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ నేను బాతింగ్ చేయించేది బాల్కనీలో కాబట్టి ఆ డోర్ వేసేసాను కాబట్టి వాడు అక్కడే ఉన్నాడు. స్నానం పూర్తిగా అయిపోయిన తర్వాత ఒకసారి ఫర్ అంతా కూడా చెక్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా షాంపూ నొరగది కూడా ఉండిపోకూడదు. ఇప్పుడైతే వాడి స్నానం పూర్తయిపోయిందండి. సో ఒక 10 మినిట్స్ పాటు నేను బాల్కనీలోనే వాడిని వదిలేస్తానన్నమాట. వాడు సెల్ఫ్గా దులుపుకోవడం వల్ల చాలా మటుకు వాటర్ ఇక్కడే కిందకు పోతుంది. లిటరల్లీ మా జున్ను రీసెంట్ టైమ్స్లో నాకు బాగా ఎడిక్ట్ అయిపోయాడండి. ఒక్క సెకండ్ కూడా నేను లేకుండా వాడు ఉండట్లేదు. ఈవెన్ నేను కూడా ఎక్కడికన్నా వాడిని వదిలి బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలన్నా కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటిది బాతింగ్ అయిన తర్వాత వాటర్ దులుపుకోవడానికి ఒక 5 మినిట్స్ పాటు నేను బయట బాల్కనీలో వదిలితే రచ్చ రచ్చ చేసేసాడనమాట. మీరే చూడండి వాడు అల్లరి. ఏంటి పడిపోతావు బంగారం, పడిపోతావమ్మా బంగారం. ఒక్క టవల్ కాదండి, నేను వీడికి 2 టవల్స్ తీస్తానన్నమాట. ఒక టవల్తో ఫస్ట్ వాటర్ అంతా తుడిచేస్తాను. చాలా మటుకు వాటర్ వచ్చేస్తుంది, చాలా మటుకు డ్రై అయిపోయింది అన్న తర్వాత మళ్ళీ ఒక డ్రై టవల్ తీసుకొని మళ్ళీ తుడుస్తాను అనమాట. అలా చేసిన తర్వాత ఆ టవల్ కింద వేస్తే కూడా, లేదంటే బెడ్ మీద వేసినా తుడుచుకోకుండా నేను సోఫాలో కూర్చున్నానని చెప్పి నా పక్కకు వచ్చి సోఫాలో తుడుచుకుంటున్నాడు. వీడు చాలా 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 కనపడని నాటీ బాయ్ అండి. ఫర్ అంతా కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటికి మనం కోంబింగ్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కోంబింగ్ బ్రష్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నదే. వీడు వచ్చినప్పటి నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇవి ఒక్కటే, తర్వాత మళ్ళీ నేను ఏమీ కొనలేదు. దీంతోనే నేను కోంబింగ్ చేస్తూ ఉంటాను. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకైతే బయట వాళ్ళకి ప్లేస్ ఉంటుంది కోంబ్ చేయడానికి. లేని పక్షంలో అంటే అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు బాల్కనీలో కానీ కారిడార్లో కానీ ఎక్కడ వాళ్ళకి ఓపెన్ స్పేస్ ఉందో అక్కడ కనుక కోంబింగ్ చేస్తే రాలిపోవాల్సిన ఫర్ అంతా కూడా బయటకు రాలిపోతుంది. ఈ కోంబింగ్ అనేది ఫర్ ఉన్న డాగ్స్కి కంపల్సరీ డైలీ చేయాలండి. ఇలా బయట చేయడం వల్ల రాలేదంతా కూడా బయట రాలిపోతుంది. కానీ ఒక విషయం, లేడీస్కి హెయిర్ ఎలా అయితే ఊడిపోతూ ఉంటుందో అట్లాగే ఈ ఫర్ ఉన్న డాగ్స్కి కూడా ఎంతో కొంత ఫర్ ఇంట్లో రాలుతూనే ఉంటుంది. ఫస్ట్ మనం నార్మల్ డైరెక్షన్లో కోంబింగ్ చేసేసిన తర్వాత లాస్ట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్లో కూడా మనం కోంబింగ్ చేయాలండి. అప్పుడు ఫర్ చాలా సిల్కీగా ఎగురుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అంటే వాల్యూమ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇలా ఫర్ ఉన్న డాగ్స్కి డైలీ మనం కోంబింగ్ చేయడం వల్ల ట్యాంగిల్స్ కూడా రాకుండా ఉంటుందండి. అంటే చిక్కులు పడిపోకుండా ఉంటుందన్నమాట. జస్ట్ మీకోసం అని చెప్పేసి మీకు చూపించడం కోసం కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ తీశాను. తర్వాత నేను ఫుల్గా మళ్ళీ కోంబింగ్ అయితే చేశాను. బుజ్జిగాడు ఏం చేస్తున్నావు? సో క్యూట్ బాయ్, చక్కగా చేయించుకుంటాడు అనమాట.
సో వీడియో అయిపోయిన తర్వాత కంప్లీట్గా చేస్తాను, మీకు చూపిద్దామని కొంచెం చేస్తున్నా. అండ్ ఫినిషింగ్ మాత్రం ఇలా చేయడం మర్చిపోవద్దు. సో సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అయితే. సో లైక్ దిస్ అనమాట. చూడు చూడు చూడు, కెమెరాకు చూడు, బుజ్జమ్మ చూడు. ఇలా బజ్జుంటాను మధ్యలో బజ్జు. So relaxed. అయిపోయిందా నీ గ్రూమింగ్? అయిపోయిందా? బజ్జుంది కానీ ఇప్పుడు. ఓకే, బజ్జుంటావా ఇప్పుడు? ఇంకా బజ్జుంటావా? ఇంతేనండి మా జున్ను బాతింగ్కి సంబంధించిన వ్లాగ్ ఇక్కడితో నేను ముగిస్తున్నాను. మా జున్ను బాతింగ్కి నేను రెగ్యులర్గా వాడే షాంపూ, అలాగే డ్రై బాత్ షాంపూ నేమ్స్, అలాగే వాటి అమెజాన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. చిన్నపిల్లలు ఎట్లయితే స్నానం చేయగానే చాలా ఫ్రెష్గా అనిపించి ప్రశాంతంగా పడుకుంటారో, అట్లాగే మా జున్ను కూడా స్నానం అయిన ఒక 15-20 మినిట్స్ తర్వాత చాలా చక్కగా ప్రశాంతంగా పడుకున్నాడండి. నాకైతే చూడ్డానికి ఇది చాలా క్యూట్గా అనిపించింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్. దిస్ ఈజ్ మై కంప్లీట్ బాతింగ్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చూడవాటు చూడు చూడు, ఇదిగో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.